ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అని చెప్పేసి ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకసారి సురేఖ బైట్. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు బీజేపీ. రైట్. సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. నేతలు ఈ హిందూ మనోభావాలను దెబ్బతీసేటటువంటిగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడు జయ శ్రీరామ్ కాదు అల్లాహ్ అక్బర్ వస్తాయని అడుగుతా ఉన్నాను. హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా స్టాలిన్ కొడుకు గానే ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ హిందువుల మీద, హిందూ సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఆమెను ఓడించేటటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ హిందూ మనోభావాలను దెబ్బతీసేటటువంటిగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగడానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆ మంత్రి రాష్ట్రంలో హిందువులకు, ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. క్షమాపణ చెప్పడం మాత్రమే కాదు, దేవాదాయ శాఖ మంత్రిగా రిజైన్ చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సార్. అంటే ఇక్కడ స్టాలిన్ అలాగే మమత వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు సురేఖను. సనాతన ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను విమర్శించడం అని చెప్తూ ఉన్నారు. సురేఖ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? సురేఖ వ్యాఖ్యల్లో మీకు పొలిటికల్ కంటెంట్ ఉంది కదా, మీకు రామచంద్రరావు ఏంటంటే ఆ పొలిటికల్ కంటెంట్ ఆన్సర్ చేయలే. ఇప్పుడు ఆమె మొత్తం మీరు బయట చూస్తే ఒకే ప్రస్తావన జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా అని అన్నది, కానీ ఏ యాంగిల్లో ఉన్నది? జై శ్రీరామ్ అనే దాన్ని రాజకీయ నినాదంగా మార్చారు. దేవుడి పేరిట రాజకీయాలు చేస్తే డబ్బులు రావు కదా, తెలంగాణ ప్రజలకు రావాల్సింది రావాలి కదా అని అన్నారు. దాన్ని వదిలేసి ఇదొక్కదానే పట్టుకున్నారు. ఎందుకంటే పిక్ అండ్ చూస్ పాలిటిక్స్ అంటారు. తమకు అవసరమైంది రామచంద్రరావు ఆడుకున్నాడు. కానీ రియాలిటీ ఏంటి? అడిగింది ఏంటి? తెలంగాణకు మోడీ వస్తున్నాడు, మోడీ మీటింగ్ పెడతాడు, నినాదాలు ఇప్పిస్తాడు, కానీ డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. నిన్న కాక మొన్న మీకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైంది, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయలేదు. మీరు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేయలేదు. నిన్న కాక మొన్న సీఎం ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా, ఇంతవరకు ఏదో ఒక ప్రాజెక్టుకు ప్రతి రాష్ట్రంలో జాతీయ హోదా ఇస్తారు, ఇక్కడ ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ ను యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ శాంక్షన్ చేసింది. దాన్ని అమలు చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డాక్టర్ లక్ష్మణే వెళ్లి ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మెమరాండం ఇచ్చాడు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. డాక్టర్ లక్ష్మణ్ మెమరాండం టు ఐటీ మినిస్టర్ ఆన్ ఐటీఐఆర్ అని కొట్టండి వస్తుంది. కానీ ఇవ్వలేదు. ఇలా మీకు తెలంగాణకు ఐఏఎం కావాలి. హైదరాబాద్ ఇది గొప్ప గ్లోబల్ బిజినెస్ సెంటర్. ప్రపంచంలో ఉన్న టాప్ మల్టీనేషనల్స్, టాప్ నేషనల్ కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో మరొక ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడో ఉంటది, రాంచీలో ఉంటది, మీకు ఎక్కడెక్కడో ఉంటది. కానీ హైదరాబాద్ లో ఎందుకు ఉండదు? రాంచీ హైదరాబాద్ మించిన మేనేజ్మెంట్ బిజినెస్ సెంటరా? మరి హైదరాబాద్ ఐఏఎం ఎందుకు ఇవ్వరు? సో ఇవన్నీ జెన్యూన్ డిమాండ్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ కదా. మీకు ఎందుకు ఇవ్వరు అని ఈ ప్రశ్న అడిగితే అది వదిలేసి వ్యూహాత్మకంగా జై శ్రీరామ్ అనడాన్ని కొండా సురేఖ తప్పు పట్టింది అంటున్నారు. జై శ్రీరామ్ అనద్దని అనలేదు. ఈ దేశంలో రాముణ్ణి తలుచుకోకపోతే ఎవరు తలుచుకుంటారు? సో నీకు కష్టం వచ్చినా, బాధ వేసినా, ఇట్లా పడిపోతే
ఏమంటాం మనం? రామ అంటాం. ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి, రామ అంటాం. సో అమ్మ రామ ఈ 2 పదాలు భారతీయులు మాట్లాడతారు. సో నీకు ఏ చిన్న కథ అబ్బా అమ్మ రామ అంటాం. సో అంతేగాని ఇంకేమంటాం మనం? సో అందువల్ల జై శ్రీరామను జై సీతారామనాలు. నిజంగా చెప్పాలంటే సీతారాములు విడదీయకూడదు. సీతారాములు వనవాసంలో కూడా విడదీసలేరు. రాజకీయ పార్టీలే విడదీస్తున్నాయి. న్యాయంగా అయితే జై శ్రీరామ్ అనొద్దు. నన్ను ఒక మీటింగ్ లో అడిగారు, మీరు జై శ్రీరామ్ అంటారా అంటే నేను జై శ్రీరామ్ అంటాను, జై సీతారాం అంటాను. ఎందుకంటే నా దృష్టిలో సీతారాములు వేరు కాదు. నా దృష్టిలో సీతారాముల బంధం ఆదర్శమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక గొప్ప బంధం అది. అందువల్ల దాన్ని విడగొట్టే అధికారం నాకు లేదు, మీకుంటే ఉండొచ్చేమో. ఎందుకంటే మీరు నా దృష్టిలో సీతారాములు ఇద్దరిని కలిపి అనాలి. అందువల్ల జై సీతారాం అనాలి. సో మీకు రామచంద్ర స్వామి సీతమ్మ తల్లి లేకుండా లేరు. ఆఖరికి మీకు యాగం చేసేటప్పుడు కూడా సీతమ్మ తల్లిని మీకు ఉత్తరాఖండ దానిపైన డిస్ప్యూట్ ఉంది అనుకోండి, అది నిజమా వాల్మీకి రామాయణంలో తర్వాత చేర్చారా అని కొంత డిస్ప్యూట్ ఉంది. బట్ కొంతమంది ప్రవచనకర్తలు ఉత్తరాఖండ వాల్మీకి రామాయణంలో లేదు, అది తర్వాత చేర్చారంటారు. ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. కానీ మీకు ఉత్తరాఖండలో తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ఉత్తరాఖండలో మీకు సీతమ్మ తల్లిని అడవుల్లో వదిలేసి వచ్చాక భరించలేని బాధతో ఉంటే వశిష్ఠ మహర్షి సలహా మేరకు శ్రీరామచంద్రుడు యాగం చేస్తాడు. అప్పుడు యాగముకు మరి సీతమ్మ తల్లి లేదు కదా అంటే బంగారు విగ్రహాన్ని చేసి పెడతారు. సో అందువల్ల మీకు సీతమ్మ తల్లిని బంగారు విగ్రహ రూపంలో పక్కన పెట్టుకొని యజ్ఞం చేశారు. అందువల్ల మనం సీతారాముల్ని వేరు చేసి జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు కూడా క్షమించడు, నా సీతమ్మతో కలిపి మాట్లాడమంటాడు. అందువల్ల జై సీతారాం అనాలి. నా అప్పీల్ ఏంటంటే ఇక ఇక్కడ జై శ్రీరామ్ అనే రాజకీయ నినాదాన్ని ప్రస్తావించింది, దైవికమైన ఆధ్యాత్మిక నినాదాన్ని ప్రస్తావించలేదు. సో దాని పొలిటికల్ స్లోగన్ మాత్రమే ప్రశ్నించింది. దాన్ని వదిలేసి జై శ్రీరామ అనొద్దన్నారు అని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. అది రాజకీయ నినాదం వేరు, ఆధ్యాత్మిక నినాదం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక శ్రీరామ్ అనే అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఆయన ప్రత్యర్థి కూడా జై శ్రీరామ్ అంటాడా? అది చెప్పండి. అనలేడు కదా. శ్రీరామ్ అనే అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడు, జై శ్రీరామ్ అని అన్నాడు అనుకోండి, అది తప్పైతుంది కదా, ప్రత్యర్థి కదా. శ్రీరామ్ ఓడించండి అంటాడు. అంటే మీరు శ్రీరాముల వారిని ఓడించమంటారా? శ్రీరామ్ అనే దేవుని కాదు ఓడించమన్నది, శ్రీరామ్ అనే రాజకీయ నాయకుడు ఓడించమన్నారు. ఇక్కడ కూడా జై శ్రీరాములో ఉన్న రాజకీయ నినాదాన్ని తప్పు పెట్టారు. ఇప్పుడు నన్ను ట్రోలింగ్ చేస్తారు, నాగేశ్వరుని ట్రోలింగ్ చేస్తారా? నాగేశ్వరుడు అంటే ఎవరు? ఆదిశేషుడు, లక్ష్మణ కుమారుడు, ఆదిశేషుని అవతారం. సో బలరాముడు ఆదిశేషుని అవతారం. నన్ను తిడితే ఆదిశేషుని తిట్టంటే నేను అంటే చెప్పండి. నాగేశ్వరుడు నాగేశ్వరే. నాగేశ్వరు అంటే సో సర్పజాతికి అధిపతి అయిన ఆదిశేషుడు. సో ఆదిశేషుడు మరి ఎంత గౌరవం ఇయ్యారు ఆదిశేషుడికి? నాకు ఇస్తాను రా గౌరవం, ట్రోల్స్. సో మీరు ఆదిశేషుని అవమానించారని నేనంటే లాజిక్ ఉండదు కదా. నా పేరు నాగేశ్వరు, అంతే తప్ప నేను ఆదిశేషుడు అవతారం కాదు కదా. అందువల్ల జై శ్రీరామ్ అనే రాజకీయ నినాదాన్ని మాత్రమే కొండసురేఖ ప్రస్తావించింది. ఆధ్యాత్మిక నినాదాన్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా తప్పు, అనుమానమే లేదు. ఈ దేవుళ్ళో మళ్ళీ చెప్తున్నాను, భరత భూమి పైన రాముల వారిని తలుచుకోకపోతే ఇంకెవరు తలుచుకుంటాం? ఎవరైనా రాముని తలుచుకోవడమే. ఎందుకంటే ఇవాళ సమాజంలో కొరబడుతున్న మహోన్నతమైన మానవీయ విలువలకు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ స్వరూపం కదా, అందుకే మర్యాద పురుషోత్తముడు కదా. సో మీకు ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు రాముని కథ చెప్పాలి. సో అందువల్ల ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా. అందువల్ల రాముల వారి నినాదాన్ని కాకుండా ఇంకెవరు అనరు, అనడాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించారు. రాజకీయ నినాదంగా మార్చినప్పుడు ప్రశ్నించారు. అందుకే తన ప్రత్యర్థి శ్రీరామ్ అయినప్పుడు శ్రీరాముడు ఓడించండి అని అనద్దు అంటే ఎట్లా? శ్రీరాముడు ఓడించమని అంటారా? ఇది హిందూ మనోభావాలకు దాడి కాదా అంటే ఆన్సర్ ఉంటుందా? తన ప్రత్యర్థి శ్రీరాముని పేరు పెట్టుకుంటే శ్రీరాముని ఓడించమని అనకపోతే ఎవరిని ఓడించమంటారు? పేర్లు కొన్నిసార్లు ఇట్లా ఉంటారు, శ్రీరాముడు అని ఉంటారు. శ్రీరాముడు అనే అతనికి ఓడించకూడదు. శ్రీరాముని పేరు పెట్టుకున్న వాడిని అందరూ గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామన్ ఉంటాడు, బీజేపీ వాళ్ళు ఓట్లు ఎత్తారా? మరి శ్రీరాముకు ఓట్లేదా మీరు? కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీరాముడు ఓడించండి అని అనకూడదు మీరు. అంటే హిందువుల మనోభావాలపై దాడి అంటే ఎట్లా కలుస్తుంది? సో దానికి సంబంధం ఏముంటది?